ఒంగోలు పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఆశయం వృద్ధాలయంకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పే అండ్ అకౌంట్స్ సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ గారు మాట్లాడుతూ, ప్రతి నెల మా ఆఫీస్ సభ్యులంతా కొంచెం డబ్బుతో ఈ అనాథ శరణాలయంకు తమకు తోచిన విధంగా సాయం చేస్తామని, పేదలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో రామకృష్ణరావు, సూపరింటెండెంట్ సుబ్బారావు, సాయి మురళి, సీనియర్ అసిస్టెంట్ ప్రసన్న, ఫాతిమా, శేషమ్మ, వినయ్, ఆశయం వృద్ధాలయం సెక్రటరీ సురేష్, ఆశయం వృద్ధాలయం ఫౌండర్ లీలా రాణి గారు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పే అండ్ అకౌంట్స్ ఆఫీసు ఒంగోలులో కలిగిన ఆఫీస్ నుంచి మేము ప్రతి నెల వృద్ధాశ్రమానికి మా ఆఫీసర్ని అందరం తలా ఇంత ఫైనాన్షియల్గా తీసుకుని అందరం కలిసి ప్రతి వృద్ధాశ్రమం కానీ లేదా ఏదైనా చిన్న అనాథాశ్రమం కానీ చిన్నపిల్లలకు కానీ ప్రతి నెల మేము ఇటువంటి సరుకులు ప్రొవైడ్ చేస్తుంటాం. ఆ సందర్భంగా ఈరోజు ఆశయం వృద్ధాశ్రమానికి వచ్చి ఈరోజు ఈ సరుకులన్నీ మీకు అందించాము. ప్రతి నెల పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ ఒంగోలు తరఫున అందరూ కాంట్రిబ్యూట్ చేసుకొని వృద్ధాశ్రమం కానీ చిన్నపిల్లల బాలల అనాథాశ్రమానికి కానీ ప్రతి నెల ఏదో ఒక సరుకులు రూపంలో కానీ ఇంకేదైనా వస్తువులు అవసరమైన వస్తువుల రూపంలో కానీ వాళ్ళకి అందరికీ ప్రొవైడ్ చేస్తుంటాము. దానిలో భాగంగానే ఈరోజు ఆశయం అనే వృద్ధాశ్రమానికి ఈ విధంగా నెలవారీ సరుకులు అందించడం జరిగింది. నేను పెట్టి కూడా 3 years అవుతుంది. సార్ వాళ్ళు రావడము నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ సురేష్ సార్ గారు ఉన్నారు. ఈ సార్ గారు మాకు మా హోమ్లో ఒక మెంబర్గా ఉన్నారు. సారే మాకు అంతా చేస్తున్నారు. అయితే సార్ తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేసినందుకు సార్కి కృతజ్ఞతలు చెప్తున్నా. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.